గతంలో 21 సూట్ కేస్ కంపెనీలు తీసుకువచ్చిన వైసీపీ కంపెనీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులు చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాకినాడ రూరల్ శాసనసభ్యుడు పంతం నానాజీ మండిపడ్డారు. స్థానిక గంగరాజు నగర్ లో గల జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే అసత్య ప్రచారాలతో ఎన్ఆర్ఐలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాకుండా చేసి రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విశాఖలో పెట్టే సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత తాళ్లూరి జయ గతంలో తానా అధ్యక్షుడుగా పనిచేశారన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి విషం చిమ్ముతున్నాడని మండిపడ్డారు. ఉషా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎకరం భూమి రూపాయికి దోచిపెట్టేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మొదటిసారిగా కాకినాడ బీచ్ లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మే 2, 3, 4 తేదీల్లో జరుగుతాయని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా శ్రమిస్తూ ఉన్నారు, కళ్యాణ్ గారు ఒక రకంగా శ్రమిస్తారు. కళ్యాణ్ గారు ఆయనకి అప్పచెప్పిన 5-6 శాఖలకి పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటూ వరల్డ్ స్థాయి, రికార్డు స్థాయిగా వర్క్లు అవి చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమం ముందుకెళ్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ తరుణంలో విషయం చింపుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా, ఇక్కడున్న మనుషులన్నా, ఎవరన్నా సరే కోపంతో ఊగిపోతూ ఉన్నారు. ఏకంగా ఎప్పుడు 1%, 2% తేడాలో ఎవరన్నా నగరం కానీ ఓడిపోవడం కానీ 2-3% తేడాలో జరుగుతుంది. అటువంటి 10% తోటి ఓడిపోవడంతో ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. మా మీద కన్నా ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. ఇవాళ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించి ముందుకు వెళ్తా ఉంటే అవన్నీ డొల్ల కంపెనీలు తీసుకొచ్చి ఎకరాలు భూములు ఇచ్చేస్తున్నారని, చౌకగా ఇచ్చేస్తున్నారని, దానివల్ల అభివృద్ధి కాదు కదా, ఈ కంపెనీలకి ఈ భూమి దారాదత్తం చేసేస్తున్నారని చెప్తా ఉన్నాడు. 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఘనత వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కంపెనీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కంపెనీ అని ఎందుకంటున్నానంటే అది ఎప్పుడు కూడా ఒక కంపెనీలాగే పరిపాలించాడు తప్ప ఒక పార్టీలాగా పరిపాలించిన. దాని గురించి దాన్ని వైఎస్ఆర్ కంపెనీ అని చెప్పి అనడం జరుగుతూ ఉంది.